పశ్చిమ గోదావరిలో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఏలూరులో ఇసుక దందా అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు రేపుతోంది. రూల్స్ బ్రేక్ చేసి లీడర్లు సై అంటే సై అంటున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా తవ్వకాల్ని కొనసాగిస్తున్నారు. దాగుడు మూతల దందా తాజాగా వెలుగులోకి రావడంతో బహిరంగంగా బాహాబాహికి దిగారు. పశ్చిమ గోదావరిలో ఇసుక తుపాను ఆగడం లేదు. నిబంధనలకు పాతరేసి యథేచ్ఛగా ఇసుక తవ్వకాలు సాగిపోతున్నాయి. టీడీపీ వైసీపీ ఢీ అంటే ఢీ అంటున్నాయి. ఒకవైపు గోదావరిలో, మరోవైపు తమ్మిలేరు, ఎర్రకాలువలో ఇసుకాసురులు ఎవరికి తోచినంత వారు తవ్వుకుపోతున్నారు. ఇక అధికార పార్టీ నేతలైతే అస్సలు ఆగడం లేదు. తాము తప్ప మరెవ్వరైనా ఇసుక దందా చేస్తే తాట తీస్తామంటూ దాడికి దిగుతున్నారు. దెందులూరులో పరిస్థితి అయితే చెప్పనే అక్కర్లేదు. అక్రమ తవ్వకాలను ప్రశ్నించిన పాపానికి చింతమనేని వర్గం పోలీసుల ద్వారా ఓ వ్యక్తిని వేధించడం మొదలుపెట్టారు. నన్ను ఈ పోలీస్ కళ్యాణ మండపం దగ్గర 3 టౌన్ సంబంధించిన వి మురళి అనే కానిస్టేబుల్ డ్రింక్ చేసి ఉండి నా కాలర్ పట్టుకుని నన్ను దారుణంగా ఎడం చంప మీద 5 సార్లు కొట్టి నా ఫోను, నా దగ్గర ఉన్నటువంటి 5,000 అమౌంట్ తీసుకుని నేను ఎమ్మెల్యే గారు తీసుకురామన్నారు. దెందులూరు ఎమ్మెల్యే గారు నీ ట్రాక్టర్ ఎసుకుతాలుతుందని చెప్పి కంప్లైంట్ పెట్టారు. నేను తీసుకురామన్నారని చెప్పి నా మీద దౌర్జన్యంగా నా మీద మ్యాన్ హ్యాండిల్ చేసి నన్ను కొట్టారండి. కాకీల తీరుతో వైసీపీ లీడర్లు ఏలూరు ఎస్పీని ఆశ్రయించారు. అధికార నేతల అక్రమ ఇసుక దందాను అడ్డుకోవడంతో పాటు తమపై తప్పుడు కేసులు ఎత్తివేయాలని భాస్కర్ భూషణ్ కు వినతి పత్రం ఇచ్చారు. దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ రమ్మన్నాడు, నువ్వు ప్రభాకర్ దగ్గరికి రాని సాక్షాత్తు పోలీసులే. అందులో ఒక పోలీసు అయితే తప్ప తాగి ఉన్నాడు. రోడ్డు మీద జిల్లా పోలీస్ కార్యాలయం ప్రిమిసెస్లో చొక్కా పట్టుకుని ఈడ్చుకు వెళ్లేటువంటి ప్రయత్నం. ఇప్పటికే తమిళేరులో ఇసుక లేక బోర్లు ఎండిపోతున్నాయి. రైతులకు సాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధర్మాజీగూడ నుంచి జానంపేట వరకు తమిళేరులో ఇసుక తవ్వకాలను కోర్టు నిషేధించింది. అయినా నేతల తీరు మారడం లేదు.